అన్న నమస్తేనే. నమస్తేనా. ఏం పేరు? అంతయ్య. ఓకే, ఏం చేస్తుంటారు మీరు? సెంటరింగ్ పని. మీరు కూడా ఓకే. ఎక్కడ మీరు ఉండేది? ఎక్కడ? ఇత్తూరు కదా? చైతన్యపూర్ కాదు. చైతన్యపురా? కాలనీ. ఆ. ఓకే. సో ఏంది మరి, ఎట్లా ఉంది ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే పాలన ఎట్లా ఉంది? అంటే మంత్రి గారి పాలన ఎట్లా ఉంది? మంత్రి గారి పాలన మంచిగానే ఉంది కానీ మధ్య అవుతుంది ఆగం అవుతుంది, మధ్యలో ఆగం అవుతుంది. ఆ మధ్యలో అంటే ఆయన చేస్తుండా, మధ్యలో ఉన్నోళ్ళు అంత ఆగం చేస్తారు, లోకల్ లీడర్లు, దానివల్ల వ్యతిరేకం వస్తుంది. సో అభివృద్ధి సంగతి ఎట్లుంది మరి, ఏమన్నా మారిందా? అంటే ఏమొచ్చినాయి ఇప్పుడు ఆయనకు రాను, ఆయన చేతికి ఏమొచ్చింది, రోడ్డు రవాణా శాఖ తీసుకున్నాడు, రోడ్డు రవాణా శాఖలో చేస్తాడు, ఇక రోడ్ల పనులు చేస్తాడు. ఇది ముషంపల్లి రోడ్డు, ఈ గుండ్లపల్లి రోడ్డు అయితే స్టార్ట్ చేసిండు కదా, చేసిండు. అంటే 1 year లో, అంటే ఈ ఏడాదిలో ఏమన్నా మారినాయా? అంటే నల్గొండ ఆ రోడ్లు కొద్దిగా మారిందిలే, రోడ్లు మారి చేసిండు, రోడ్లకు శంకుస్థాపన చేసిండు, ఫస్ట్ సంతకమే దాని మీద పెట్టిండు. దాన్ని ప్రభుత్వ పథకాలు కాకుండా ఈయన ఏమైనా సొంతంగా ఏమైనా హామీలు ఇచ్చిందా నల్గొండ ప్రజలకి? హామీలు సొంతం అంటే చేస్తాడు ఆయన, ఆయన ఆయన ఉంది, ఆయన వల్ల చేస్తాడు. ఆయన పాలన మంచిగానే ఉండదు. గత ప్రభుత్వం దాకా గత ఎమ్మెల్యే లెక్కనైతే కాదు, దగ్గరికి పోతే కూడా రానియలేదు గత ఎమ్మెల్యే. ఇప్పుడు ఈయన కొద్దిగా రాణిస్తలే, ఈయన దాన్ని ఏముండేను ఇంతకుముందు ఆయన దూరం పంపించిండు, మళ్ళీ అదే ఎఫెక్ట్ మళ్ళీ ప్రభుత్వం సంగతి ఎట్లుంది? అంటే మరి 6 గ్యారెంటీలు ఇచ్చింది ప్రభుత్వం. సో మరి గ్రామాలలో కూడా చాలా మంది పేదవాళ్ళే ఉంటారు, మాక్సిమం గ్రామాలలో పేదవాళ్ళే ఉంటారు, లోకల్లో కూడా పేదవాళ్ళే ఉన్నారు. ఉన్నా కానీ దాంట్లో ఏమైతుందంటే గ్యారంటీలు అంటే వచ్చినాయి, గ్యాస్ది అదేంది పింఛన్ లేదు, అది రైతు బంధువు, రైతులు భూములు ఉన్న వాళ్ళకి వచ్చినాయిలే. కానీ మాసండి కూలి చేసుకునే వాళ్ళకి అయితే ఇంతవరకు ఎలాంటి లేదు, లోన్లు లేదు, ఏది లేదు. పెడితే బాగుండేది, పెడతాడేమో. ఇప్పుడైతే ప్రభుత్వం అయితే ఇది కాలేదు కదా, ఇంకా పెడతాడేమో. ఏమేమి పథకాలు లబ్ధి పొందుతున్నారు? నేను ఏమి అంటే గ్యాస్ ఒకటి అయితే వచ్చింది. మరి మీ మేడం గారికి మరి ఏమైనా ఫ్రీ బస్ లో ఎట్లుందట? ఫ్రీ బస్ ఇంకా పోతూనే ఉంటారు కదా, ఫ్రీ బస్. మనం ఎక్కడ ఏం పోవాలి, ఇంటి దగ్గరే ఉంటుంది కానీ ఎక్కడ ఏం పోయేది అంటే పోతూనే ఉన్నాం. దూరం అన్నారు కదా మహిళలు, 2500 లేదు, అది రాలేగా. అంతగానం ఏం లేదు కానీ పెన్షన్ ఏం లేదా ఇంట్లో? పెన్షన్ ఏం లేదు అంటే పెద్ద అంతా. పిల్లలకు చదువులు ఎట్లున్నాయి మరి? చదువులు మనం సపరేట్ చదివించుకోవాల్సిందే, చదువులు గవర్నమెంట్ లో అనేది ఏం లేదు. ఏం చదువుతున్నారు ఇప్పుడు? బీటెక్ చదువుతుంది. ఉద్యోగాల పరిస్థితి ఏందట మరి, ఎట్లుందట? మరి చేస్తాడేమో, మరి చేస్తాడు. ఉద్యోగాల విషయాలు ఏం చెప్తారా పిల్లలు? ఏం చెప్తారండి ప్రభుత్వం? ఇప్పుడు ఇంకా ఏది ఏమి వేయలేదు కదా ఉద్యోగాలు. పోయినసారి వేసిన కానిస్టేబుల్ ఉద్యోగాలు అవి ఒకటే సక్సెస్ అయింది, తీసుకున్న సక్సెస్ అయింది అంతే. దాంట్లో 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి అంటారు ఈ సంవత్సరంలో. మరి పిల్లలు ఏమన్నా అన్నారా? ఏది రాలే అంటే చదువుకున్న వాళ్ళు దాని మీద ఉంటుంది. ఎక్కువ చదువులు చదివిన వాళ్ళకి ఉంటే అయితే కావచ్చు, మన చదువు దాని దాకా పోలేదు కాబట్టి మనకు తెలియదు. సో మరి ఇంకోటి చివరగా ప్రజాపాలన అంటున్నారు, ప్రజల కోసం వచ్చిన ప్రభుత్వం అంటారు, రైతు రాజ్యం అంటారు. మరి ఈ మూడేమైనా కనిపిస్తున్నాయి ఈ ఏడాదిలో? ప్రజాపాలన అంటే చెప్పేగా అన్న చెప్పేగా, రాదన్న చెప్పేగా, మధ్యలో ఉన్నోళ్ళే పాలన చేస్తారు. ఈ పార్టీలకు ఆ పార్టీలకు, ఆ పార్టీలకు ఈ పార్టీలకు, అంతే. ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీకి పోయినోనికి జెండా పడుతుంది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తే నేను గత 4 సార్లు సర్పంచ్గా పోటీ చేసిన కాంగ్రెస్ బోయినపల్లి. అక్కడ అంటే ఇక్కడ వచ్చి ఉంటున్నా. పార్టీని నమ్ముకొని 40-50 సంవత్సరాలుగా కష్టపడే కార్యకర్త అదే పరిస్థితి. దానికి చేసేది ఏం లేదు, అడుగు దొక్కేస్తుంది. దానికి చేసేది అయితే ఏం లేదు, వాళ్ళని గుర్తే పడతలేరు ఇప్పుడు. కాంగ్రెస్ పార్టీకి ఒకప్పుడు ఒక మంచి చరిత్ర ఉండే, మరి అప్పుడున్న కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఏడాది పాలన కాంగ్రెస్ పార్టీకి పార్టీ తప్పు చేసిందా? ఆ జెండా తప్పు చేసిందా? లీడర్ తప్పు చేస్తారు, ఇందిరమ్మ తప్పు చేసిందా? అప్పుడున్న లీడర్లు ఇప్పుడున్న లీడర్లు ఉన్నారు అంటే పాలన ఎట్లా అనిపిస్తుంది? వాళ్ళు బాగు చేసిలా, ఇప్పుడు బాగుంది. ఇప్పుడు ఆయన అరే ఇప్పుడు నల్గొండకు నిధులు ఉన్నాయి, గాడ ఒకటి మోరి ఉంది, అది ఉంది, అరే చేరా ఈ వాటిలో వాళ్ళు ఉన్నారు అని చేస్తాడు. చేస్తే కాంగ్రెస్ లో ఉన్నోడు ఆపద్ద నుంచి ఉన్నోడు చేసేది లేదు. ఇప్పుడు పోయినోడు ఉంటారు కదా, టీఆర్ఎస్ పార్టీల నుంచి అల్లా పోయినోడు ఉంటారు, నీకు మేల్కొని నాకి అని కొట్లాడు. అప్పటి నుంచి ఉన్నోనికి అయితే ఏది లేదు, అదే జెండా, అదే లెక్క, అదే బట్ట, అదే పైన అక్కడ వరకు వెళ్తుందా? మరి అక్కడ ఎవరైతే వెళ్ళనిస్తారు, వీడు ఏమైనా చేసుకున్నాడు చెప్తాడా? కలిసే ప్రయత్నం అంటే మనం చిన్నోళ్ళం కదా, ఏడగలవనిస్తారు, ముందర పోయిన వాళ్ళే కలుస్తారు. చిన్నోళ్ళని ఓట్లు వస్తే కలుస్తారు, ఓట్లు వచ్చిన ఆడొస్తాడు ఆయన. ఆయన చేస్తారా అది చేస్తారా అని అంటాడు తప్పుగా. అదంతే, ఇది ఇంతే. మరి మధ్యలో ఇప్పుడు మళ్ళీ మీకు ఒక బ్రహ్మాస్త్రం టైప్ లో మళ్ళీ సర్పంచ్ ఎన్నికలు కూడా వస్తున్నాయి. సో మళ్ళీ మీ దగ్గరికి వస్తారు. మరి ఏంది మరి, అప్పుడైనా మీ సమస్యలు చెప్తే పరిష్కారం అయితే అనుకుంటారా? అప్పుడు అంటే వస్తే ఆయన వస్తే చెప్పొచ్చులే, కానీ ఆయన వస్తాడా?
సర్పంచ్ ఉన్న వాళ్ళు వాళ్ళే చూస్తారు, పైసలు పంపిస్తే ఓటేస్తారు, 500 200 ఇస్తారు, బిర్యానీ ప్యాకెట్ ఇస్తారు, ఓటేస్తారు, పోతారు. జనాలు మారాలి అంతే, వాళ్ళు మారితేనే లెక్క. ఎట్లుంది మరి గ్రాఫ్ ఎట్ సైడ్ ఎక్కువ పోయేటట్టుంది పార్టీలు, ఇప్పుడు 3 పార్టీలు ఉన్నాయి. ఈ ఒకటి అదొకటి చేయాలి ఆయన. ఇందిరా మిల్లు ఒకటి బయట పెడితే ఈ కూలి వాళ్ళకి కొద్దిగా హామీ ఉంటది. ఇందిరా మిల్లు ఒకటి బయట పెట్టాలి. ఈ 5 లక్షలు 3 లక్షలు 4 లక్షలు అనేది కాకుండా ఇందిరా మిల్లు ఒకటి బయట పెడితే మామూలుగా సాధారణ అసలు కూలి చేసుకుంటూ ఇంత పని దొరుకుతుంది అంతే తప్ప దానికి ఇంకా మీకు ఏం లేదు. థ్యాంక్ యూ.